లేదంటే న్యూక్లియర్. అది న్యూక్లియర్ అయినా కూడా కొద్దిగా చాలా అది అన్నీ డేంజరస్. మనకి ఈజియెస్ట్ మెథడ్ ఏంటి? సోలార్. ఏమి కష్టపడకుండా మనకి వేడిని అందిస్తుంది, జీరో పొల్యూషన్. అదే టైంలో పుణ్యం పురుషార్థం రెండు కూడా దాంట్లో ఉన్నాయి. అందుకని కాస్త అందరూ కూడా పాజిటివ్గా ఆలోచించి ఈ సోలార్ సిస్టంలో కానీ ముందు మనం మారినట్లయితే, ఎందుకంటే ఎంత ఖర్చు అయినా సరే ఈరోజు అది సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా బేర్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా ఉందా షేర్? కంప్లీట్గా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్దే. తర్వాత స్టేట్కి ఇంత టార్గెట్ అని ఇచ్చారు, అది కూడా మనకు చాలా తక్కువ టార్గెట్ ఇచ్చారు. అదర్ స్టేట్స్లో మాత్రం ఇచ్చిన టార్గెట్ కంటే ఇంకా మాకు ఎక్కువ కావాలి, పలానా ఏపీలో మిగిలిపోయి మాకు ఇచ్చేయండి అని పక్క రాష్ట్రాల వాళ్ళు అడుగుతున్నారు. అయినా మన వాళ్ళకి ఎవరికి ఎక్కట్లేదు సబ్జెక్ట్. దయచేసి సొంత ఇల్లు ఉన్న వాళ్ళందరూ దాంట్లోకి సోలార్ సిస్టంలోకి మారి ఒక పక్క పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఉండదు. తర్వాత మనకి డబ్బులు కూడా ఇప్పుడు ఇంతకుముందు ఏమైనా వాళ్ళం అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి అంటారు అందరూ కూడా, అంతే కదా. ఏ ఎస్ఎల్పి ఎస్హెచ్ గ్రూప్ మీటింగ్కి వెళ్ళండి, ఏ సమైక్య గ్రూప్కి వెళ్ళండి, ఏంటమ్మా ఈ రేట్లనే అక్కడ తెచ్చుకుంటారు, అవునా కదా. మరి ఇప్పుడు రేట్లు తగ్గాయి, దేని మీద ఎంత తగ్గింది? అసలు జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటే జిఎస్టీ అంటే ఏంటి? ఈ దేని మీద మనం నిత్యావసర వస్తువు ఏది? ఫ్రిడ్జ్. ఇప్పుడు అందరూ ఫ్రిడ్జ్ ఉండాలి, అందరికీ ఏసీ ఉండాలి. ఎంత పేదవాడికి చూడండి, ఏమీ తెలియదు. ఒక 4 ఫ్లోర్లు వేసి టిడ్కో ఇల్లు ఇస్తే, ఒక అక్కడ జేఎన్ఎన్ గారు హౌసెస్ ఇస్తే, అక్కడ కూడా కావాలని బిల్డింగ్ పడిపోయిన పర్లే కానీ ఏసీ మాత్రం ఉండాలి. వాడి పేర్లు ఇచ్చాము ఇల్లు, వాడు గవర్నమెంటే రిపేర్ చేయాలి ఆ బిల్డింగ్. ఆ లీక్ అయిపోయిన పైపులు గవర్నమెంటే వేయాలి. అందుకు గవర్నమెంట్ కాదు, మున్సిపాలిటీ. ఎమ్మెల్యే గారు మేము వెళ్ళామంటే ఇదే కంప్లైంట్. కానీ 40,000 ఇచ్చి ఏసీ మాత్రం ఉంటుంది. అంటే అంత నిత్యావసర వస్తువు అయిపోయింది. అలాంటి వాటి అన్నిటి మీద కూడా జిఎస్టీ పాంప్లెట్స్ అందరికీ పంచారా? ఇచ్చారా అందరికీ? ఒకసారి చూడండి.